నమస్తే బొస్కుమరి. ఎమ్మెల్సీ నాగబాబు గారు ఇటీవల హెచ్చర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దీంట్లో ఆయన మాట్లాడినటువంటి మొన్న మాట్లాడింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా వేచి ఉండండి అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరికి, అంటే జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేటువంటి విధంగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతాయి. దీనికి సంబంధించి ఆయన మాట్లాడింది ఏంటంటే హెచ్చర్ల జనసేన శ్రేణులతో శ్రీ నాగబాబు గారు ముఖాముఖి అనేటువంటి విధంగా చూస్తున్నాం. జనసేన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు గారు హెచ్చర్ల నియోజకవర్గం జనసేన శ్రేణులతో సోమవారం ముఖాముఖి మాట్లాడారు. హెచ్చర్ల నియోజకవర్గం మరి ఎమ్మెల్సీ కార్యాలయం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో హెచ్చర్ల నియోజకవర్గం నాయకులు, మండల అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలతో కూటమి ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు తీసుకువెళ్లాలి, జనసేన బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మెయిన్. కూటమి చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి విధంగా. అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది, అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంది. మామూలు సోషల్ మీడియాని స్ట్రాంగ్ చేశారు. అదే విధంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెయిన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పదవులు ఇచ్చేసుకున్నారు. అంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు, వీళ్ళు పార్టీ కోసం నిలబడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళని కొంతమంది స్పోక్స్ పర్సన్ గా, కొంతమంది అంటే వాళ్ళకి పదవులు ఇచ్చేసి అంతా అదొక సెటరేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ నియోజకవర్గాల వారీగా ఎవరెవరైతే ఉన్నారో ఆ నాయకులందరినీ కూడా మళ్ళీ బలోపేతం చేసి ఇప్పుడు క్యాడర్ ని ఎవరెవరినో ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని దానికి బూస్టప్ ఇస్తారు, అంటే ఒక కరెంట్ షాక్ ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేరే ప్లాన్ చేస్తారు, నెక్స్ట్ వీడియో చేస్తాను, వేరే ప్లాన్ చేసుకుని ఒకసారి వాళ్ళకి బూస్టప్ ఇచ్చేసి పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటారు. అంటే వైసీపీ పార్టీ ఇప్పటి నుంచి ఇంకా నాకు తెలిసి ఇంకొక 4-5 నెలల్లో కంప్లీట్ గా యుద్ధానికి సిద్ధం అయిపోతుంది. ఇది మాత్రం క్లియర్. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి బలోపేతానికి ప్లస్ అది కూడా కాకుండా 2029 ఎలక్షన్స్ కి సంసిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి. సంసిద్ధం అవడానికి ఏంటంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రభుత్వం పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ పార్టీ బలోపేతం అవ్వాలి. పార్టీ బలోపేతం అవ్వాలంటే మళ్ళీ మొత్తం ఆయుధాలు మళ్ళీ వీళ్ళు కూడా సమకూర్చుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాని కొంచెం మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కంప్లీట్ గా సోషల్ మీడియాని వదిలేశారా అనేటువంటి విధంగా అయితే అనిపిస్తోంది. సోషల్ మీడియాని అయితే మాత్రం బాగా స్ట్రాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్లస్ అది కూడా కాకుండా నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో పార్టీని కొంచెం బలోపేతం చేసుకునేటువంటి విధంగా కమిటీలు కూడా ఆల్రెడీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటిని బట్టి ముందుకు వెళ్ళగలిగితే పవన్ కళ్యాణ్ గారు 2029కి వచ్చేలాగే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఈసారి సీట్ల లెక్కింపు గానీ, సీట్లు ఏ విధంగా తీసుకుంటారో దాంట్లో ఎలాంటి గందరగోళం ఉంటుందో తెలియదు. కాబట్టి అక్కడ పరిస్థితిని బట్టి జనసేన పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏమైనా సరే ముందైతే మాత్రం సోషల్ మీడియాని బలోపేతం చేసుకుని ఆ తర్వాత నాయకుల్ని వాళ్ళని కూడా కొంత పర్ఫెక్ట్ చేసుకుని కార్యకర్తలు, మెయిన్ గా కార్యకర్తలు అంటే సోషల్ మీడియాలో కంపల్సరీగా ఉంటారు కార్యకర్తలు, ప్లస్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా మళ్ళీ బలోపేతం చేసుకుని మరి పార్టీని, జనసేన పార్టీకి సంబంధించిన మంచి పనులు జనాలకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల్ని జనాలకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా సరే జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్నెస్ అయితే మాత్రం కంప్లీట్ గా కొంచెం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళీ యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు యాక్టివ్ చేయాలి అంటే వైసీపీ పార్టీ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఇక రాబోయేటువంటి రోజుల్లో వేరే వ్యవహారం చేయబోతున్నారు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను మళ్ళీ, ఇప్పుడు రెండో వీడియో అంటే ఫస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నాను. 2028, 27, 28 ఆ మధ్యలో మాత్రం జనసేన పార్టీకి మామూలు క్రైసిస్ ఉంటుంది. ఖచ్చితంగా నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినటువంటి విధానం బట్టి, అంటే ఇప్పుడు గానీ పార్టీకి సంబంధించి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మళ్ళీ కొంత గ్యాదరింగ్ చేసుకొని వాళ్ళకి దశనిర్దేశం చేసి ఇక్కడి నుంచి ఆయుధాలను మళ్ళీ పదును పెట్టుకుంటా వెళ్తే 2028 దాటేయచ్చు. లేకపోతే 2027, 28 ఆ టైంలో మాత్రం జనసేన పార్టీ గందరగోళానికి అయిపోతుంది. ఖచ్చితంగా గందరగోళానికి. అంటే ఇటు సోషల్ మీడియాని బలోపేతం చేసుకోవాలి, అటు నాయకులను బలోపేతం చేసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ వెళ్ళే, అంటే ఒక్కసారిగా అన్ని వచ్చి మీద పడిపోతాయి. అప్పుడు దాకా చూస్తూ ఊరుకుంటే మాత్రం చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అవి కాకుండా ఇప్పుడు నాగబాబు గారు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడి నుంచే స్టెప్ బై స్టెప్, ఇప్పుడు వైసీపీ పార్టీ పిచ్చిదేం కాదు కదా, వాళ్ళు అన్ని సంసిద్ధం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు, దానికోసం ఇప్పుడు సంసిద్ధం చేసుకున్నారు. ఒక 5 ఏళ్ళు పని చేస్తారు, ఆల్రెడీ పని చేస్తున్నారు. దానికి చేసి అన్ని చేసుకుని అప్పుడు యుద్ధంలోకి దిగుతారు. ఎలా చేయబోతారు ఏంటనేది తర్వాత క్లారిటీ వస్తుంది. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంసిద్ధం అవ్వాలి. ముఖ్యంగా జనసేన పార్టీ సంసిద్ధం అవ్వాలి. ఏమో రేపు పొద్దున పొత్తులో భాగంగా సీట్ల విషయంలో లెక్క తేడా వస్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మరేమంటే చూద్దాం.